తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిండు నూరేళ్ల సావాసం ధారావాహిక జీ తెలుగులో సాయంత్రం 6:30 సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. ఈ ధారావాహికలో ప్రస్తుతం ఒక కొత్త క్యారెక్టర్ కథలో ఎంటర్ అయింది. ప్రస్తుతం ఈ సీరియల్లో నటుడు రమేష్ గండి ఓ సరికొత్త క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. అమరేంద్ర తమ్ముడి క్యారెక్టర్ లో వినోద్ గా రమేష్ గండి ఈ ధారావాహికలో ఎంట్రీ ఇచ్చారు. రమేష్ ఇదివరకు కళ్యాణం కమనీయం సీరియల్లో నటించారు. అలాగే రంగుల రాట్నం సీరియల్లోనూ కానిస్టేబుల్ మంజు తదితర సీరియల్స్ లో కూడా నటించారు. ప్రస్తుతం మళ్ళీ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ నుండి వస్తున్న నిండు నూరెళ్ల సావాసం ధారావాహికలో వినోద్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. వదిన లేని ఇంటికి రావడం చాలా బాధగా ఉందని రాగానే అంటాడు. అయితే అనామిక వచ్చి హారతి ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వైనాన్ని చూసిన మనోహరి వినోద్ ఎందుకు ఇంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు, బహుశా గుర్తుపట్టాడా అని అనుకుంటుంది. ఇక కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, సరికొత్త క్యారెక్టర్ లో వినోద్ అనే పాత్రలో రమేష్ ఎంట్రీ ఇవ్వడంతో నిండు నూరేళ్ల సావాసం ధారావాహికలో ఎలాంటి కీలక మలుపులు ఉండబోతున్నాయి, రాబోయే ఎపిసోడ్స్ లో ఎలాంటి ఆసక్తికరమైన ట్విస్టులు ఉండబోతున్నాయి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.